అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మార్చి 11వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు? వారు తగిన పరిహారాలకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? సమస్యలు తగిన పరిష్కారం కోసం ఎటువంటి దేవతారాధన చేసుకోవాలో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే మీరు కూడా గురువుగారిని ఫోన్ ద్వారా సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గల వారికి రేపటి రోజున అయితే మీ ఇంట్లో జరిగే ఖర్చుకి కూడా రేపటి రోజున ఆర్థికంగా మీరు కొంచెం మనస్తాపానికైతే గురిగా పోతున్నారు. అదేవిధంగా రేపటి రోజున విద్యార్థులకు చాలా గందరగోళంగా కూడా గురి కాబోతున్నారు. మీరు కొత్త మరియు తెలియని మార్గంలో అయితే బయలుదేరడానికి ప్రేరణ పొందవచ్చు. మీకు మంచిగా ఉంటుంది, కానీ అతి పెద్ద అడుగులు వేసే ముందు లాభాలు నష్టాలు అయితే మీరు కాస్త చవి చూసుకోవాలి. తొందరపాటు రిస్కులు తీసుకోవడం సమస్యలకు దారితీస్తుంది. స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగడం వల్ల గత పశ్చాత్తాపాల నుంచి మీకు వర్తమానక అయితే గడిపేయకుండా గతాన్ని మర్చిపోలేం కనుక భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది కనుక అదృష్ట చక్రం మీకు అనుకూలంగా ఉంటుంది. అకస్మాత్తుగా అవకాశం లభిస్తుంది. రేపటి రోజున మీకు మంచి సమయం ఎంతో సరళంగా అయితే ఉంటుంది. ఎప్పుడు అస్పష్టంగా ఉన్న త్వరలో స్పష్టమవుతుంది. రేపటి రోజున స్త్రీలకు ఒక సరైన ఆలోచనలు కూడా జ్ఞానం అనేది చెప్పుకోవచ్చు. భావోద్వేగాలతో నిండిన ఒక సమతుల్య ఆలోచనలు తీసుకున్న నిర్ణయానికి సరైనగా అయితే ఉంటాయి. ప్రేమ యొక్క జీవితంలో శృంగార శక్తి అలాగే ఉంటుంది. రేపటి రోజున సంబంధంలో మీ యొక్క భాగస్వామితో బహిరంగ సంభాషణ ఉంటుంది. తప్పు దిశలో అయితే మీరు వెళ్ళి జోకులు వేసుకుని తేలికైన చర్చలు నివారించండి. రేపటి రోజున వివాహిత స్త్రీలకు చర్చలు జరగవచ్చు. పెళ్లి కాని స్త్రీలకు తెలివైన మరియు ఆకర్షితమైన వ్యక్తులతో సంభాషణ చూపించుకునే విధంగా ఉంటుంది. ఆకర్షణ ఆధారంగా రేపటి రోజున ఎన్నో ఒప్పందాలు చేసుకోబోతున్నారు. మంచి సృజనాత్మకత శక్తి అయితే అతిపెద్ద బలం కాబోతుంది. మీడియా, విద్య, డిజైన్ రంగంలో వాళ్ళకైతే రేపటి రోజున నిమగ్నమైన స్త్రీలకు మంచి ప్రయాణం పొందుతారు. రేపటి రోజున అన్ని ఆలోచనలు కూడా అభినందించదగ్గవైతే ఉంటాయి. తొందరపాటు పడవద్దు. ప్రమాదకర ప్రాజెక్టుల విషయంలో, పెట్టుబడి విషయాల్లో కాస్త జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. పోటీ పరీక్షల్లో చదువులపై మంచి దృష్టి పెట్టాలి. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. ఆకస్మిక ధన లాభాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కనుక రేపటి రోజున స్టాక్ మార్కెట్ లేదా ప్రమాదకర పెట్టుబడులకు కాస్త దూరంగా ఉండండి. భావోద్వేగ ప్రకటనలతో మీరు ఆర్థిక నిర్ణయాలను నష్టం కలిగించవచ్చు కనుక రేపటి రోజున డబ్బును అప్పుగా ఇవ్వడం, తీసుకోవడం వంటి పనులు చేయకండి. తొందరపడి నిర్ణయాలు మానుకోవడం ఎంతైనా మంచిది. ఉద్యోగం లేదా ఉపాధి కోసం చూస్తున్న వారికి రేపటి రోజున ఎన్నో శుభవార్తలు, కొత్త ఆశలు రేకెత్తించబోతున్నాయి. మీ యొక్క పనులను ప్లాన్ చేసుకోవడంలో మిమ్మల్ని విజయానికి దారితీస్తాయి. కొత్తగా ఏదైనా ప్రారంభించాలనే ఆలోచన, ఉత్సాహం పొందవచ్చు. కానీ తెలివిగా పెట్టుబడులు పెట్టి ఇంట్లో ఆర్థికమైన, ఆనందకరమైన, ఉల్లాసకరమైన వాతావరణాన్ని కూడా సృష్టించబోతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అనుకూల దిశలు మిమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తాయి. సమావేశాలు, సంభాషణలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా ఉంది కనుక సామాజికంగా మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విద్యా రంగాల్లో పురోగతి కనబడుతుంది. మందులు, వ్యాపారం అనుకూలంగా సాగితే లాభాలు అధిగమిస్తారు. వృత్తిపరంగా మీ యొక్క ప్రజలకు గుర్తింపు ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క సహకారం మీకు కొత్త అవకాశాలను కలిగింపజేస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ సభ్యుల్లో కూడా సఖ్యత ఎంతో మెరుగుపడుతుంది. రేపటి రోజున సానుకూల వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన నిలబడి ఆనందకరమైన సమయాలు అయితే గలుపుతారు. రేపటి రోజున ఆరోగ్యకరంగా అయితే ఉంటారు. కొత్త అవకాశాలకు మీకు తలుపులు తెలుసుకోబోతున్నాయి. రేపటి రోజున ముఖ్యమైన ఆలోచన సామర్థ్యాలు రేపటి రోజున ఎంతో అందంగా, పదునుగా ఉంటాయి. మరియు కొత్త విధానాలను అవలంబించే విధంగా మీకు మేలు కల్పిస్తుంది. సామాజిక పని గణనీయంగా ఉంటుంది. రేపటి రోజున మీ యొక్క ఇతరులకు స్ఫూర్తిని ఇవ్వబోతున్నారు. ప్రజలు మీ ఆలోచనలు వినడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఎంతైనా ఇష్టపడతారు. ఇది మీ సంబరాలకు దారితీయవచ్చు. ఆర్థిక విషయాల్లో రేపటి రోజున ఎంతైనా జాగ్రత్తగా ఉండడం అవసరం. జాగ్రత్తగా పరిశీలించకుండా పెద్ద పెట్టుబడులు కూడా మీరు పెట్టకుండా, అనారోగ్యంగా అయితే ఉండకుండా ఆరోగ్య స్పష్టత కేవలం చాలా ముఖ్యం.
శారీరక శ్రమ, శక్తి రేపటి రోజున మిమ్మల్ని ఎంతో మెరుగవుతుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ ఆనందాన్నయితే మీకు పరస్పర అవగాహన మీ యొక్క భావాలను, బంధాలను బంధింపజేస్తుంది. వ్యక్తపరచడానికి వెనుకాడకండి. ప్రియమైన వారితో మీ యొక్క బంధాలను మరింతగా బలపరుస్తుంది. రేపటి రోజున ఉత్సాహం మరియు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. సానుకూలతను కొనసాగించండి మరియు ముందుకు సాగండి. రేపటి రోజున మీ యొక్క రాశులు ఎంతో ఆనందంగా ఉంటున్నారు కనుక గ్రహస్థితుల విధానంగా మనం చూసుకున్నట్లయితే ఉపాధి ప్రయోజనకరం చాలా ఉంటుంది. రేపటి రోజున పెట్టుబడులు అటువంటి విషయాల్లో ఎంతైనా జాగ్రత్త పడటం చాలా అవసరం. ఆందోళన, ఒత్తిడికి అయితే గురి కావద్దు. ఎంతైనా ప్రశాంతంగా ఉండండి. ఆలోచనలు మిమ్మల్ని నిర్ణయపూర్వకంగా అయితే ఉంచుతాయి. మీరు ఎంతైనా మంచి నిర్ణయాలు తీసుకోవడంలో, ఎంతైనా ఆలోచించి తీసుకోవడంలో చాలా టైం తీసుకుంటారు. అలాగే బాధపడే అవకాశం ఉంది. పనిలో వైఫల్యం, నిరాశకు, ఊహించని ఆర్థిక ఖర్చులకు దారుణంగా ఉంటే రేపటి రోజున మంచి ఫలితాల గురించి చింతించకుండా కష్టపడైతే మీరు ఎందుకైనా చేయడం అదృష్టం అయితే బలపడుతుంది. శ్రేయోభిలాషుల యొక్క సలహాలు మీకు ఎంతైనా ఆశను రేకెత్తించబోతాయి. యువకుల యొక్క భవిష్యత్తు గురించి మరింత చురుగ్గా, గంభీరంగా అయితే ఉండబోతున్నారు. రేపటి రోజున విజయ అవకాశాలు ఎంతైనా మెరుగుపడతాయి. అనవసరమైన వివాదాలకు నివారించడానికైతే మీ యొక్క భావోద్వేగాలు నియంత్రించుకోవడం ఎంతైనా మంచిది. ఎక్కువగా శ్రమ పడకండి. రేపటి రోజున ముఖ్యమైన పనులని ఎంతైనా వాయిదా వేసుకోకుండా చేయడం చాలా మంచిది. రేపటి రోజున ఒక వ్యాపారంలో ప్రాజెక్టు మీ యొక్క సామర్థ్యాలను తలపెంచడానికి మంచి అవకాశంగా మీరు పొందుతున్నారు. విజయం అనేది సాధించేది మీకు అవకాశం ఎన్నడూ మీ వెంటే ఉంటే భవిష్యత్తులో ప్రయోజనాలు తెచ్చిపెట్టి ప్రభావితంగా మీ యొక్క వ్యాపారతో ఎంతైనా మీరు కలుసుబాటుగా అయితే ఉంటారు. వ్యాపారంలో అధిక మార్పులు అయితే రాబోతున్నాయి. రెట్టింపు ఫలితాలను చవి చూడబోతున్నారు. రేపటి రోజున వివాదాలకు తావివ్వకండి. శుభవార్తలను అందుకునే అవకాశం ఉంది. రేపటి రోజున గ్యాస్ మరియు కడుపు సమస్యలు రాబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి. పనిలో కొంచెం దురుసుగా ప్రవర్తించడం వల్ల మీ యొక్క సహోద్యోగులకు మీకు దూరం ఏర్పడుతుంది కనుక మీ యొక్క సంభాషణలో హృదయపూర్వక స్వరాన్ని అయితే కొనసాగించండి. ఎంతైనా మీరు నైపుణ్యంతో మాట్లాడడం వల్ల వారికి మీకు మధ్య సంభాషణలు పెరిగి మీకు స్నేహబంధాలు అయితే పెరుగుతాయి. వ్యాపారంలో ఉన్న వారికి రేపటి రోజున శుభసూచకంగా ఉంటుంది. పాత పరిచయాలు లేదా పాత కస్టమర్లు కూడా మీకు రేపొద్దున అయితే ఎంతో గతంలో మీకంటే ముందుగా మెరుగ్గా అయితే ఉంటుంది. డబ్బు గురించి ఆందోళన తొలగిపోతుంది. ముఖ్యమైన పనులు సులభంగా అయితే చేసుకోగలుగుతారు. కుటుంబం యొక్క జీవితంలో సమతుల్యత ఏర్పడుతుంది. కుటుంబంలో సమయం గడపడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మీ యొక్క ఆరోగ్యం సాధారణ స్థితిలోనే ఉంటుంది. ఒత్తిడిని నివారించుకోవడానికి తగినంత విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా మంచిది. సానుకూల దృక్పథంతో విజయవంతమైన రోజు నిర్ధారిస్తుంది. మీరు చమత్కారంగా రేపటి రోజున ఆకర్షణీయంగా ఉంటారు. పాత వ్యక్తిగత విషయాలను పునఃప్రారంభించడానికి మీకు రేపటి రోజున ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. మానసిక గందరగోళంలో కఠినంగా మాట్లాడే ధోరణి వినిపిస్తుంది. ప్రస్తుతం శారీరక మార్పులను అయితే నివారించండి. మీరు తీసుకునే వస్తువులు మోసపూరితంగా ఉండవచ్చు కనుక చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎంతో జాగ్రత్త వహించాలి. మీరు తిరిగి రేపటి రోజున ఒక మంచి నాయకత్వ లక్షణాలను మీరు అవలంబించేటప్పుడు ఎన్నో సూచనలు పాటించడం చాలా మంచిది. మీకు తొందరమైన మార్గాలు కూడా నివారించాలి. మీ యొక్క వ్యక్తిగత విలాసవంతమైన ఖర్చులను ఎంతైనా మీరు కాస్త పొదుపు చేసుకోవడం మంచిది. రేపటి రోజున శాంతి, ప్రశాంతి కోసం ప్రాణాయామం, యోగా వంటివి చేయడం చాలా మంచిది. రేపటి రోజున భావోద్వేగాలను లోతుగా కొన్నిసార్లు సంక్లిష్టం చేయవచ్చు. రేపటి రోజున ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. ప్రతిస్పందించే ముందు మీరు తప్పకుండా ఆలోచించి తీరాలి. ప్రశాంతంగా ఆలోచించడం వల్ల గందరగోళ సమస్యలను అధిగమించవచ్చు. రేపటి రోజున ఆర్థికంగా కానీ భవిష్యత్తు విషయాలకు వస్తే ఎంతైనా ఓపికతో నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఎటువంటి పనైనా రాత్రికి రాత్రే జరగదు కనుక కొంత సమయం పడుతుంది కనుక ఏ విషయమైనా రెండు వైపులా ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా నష్టాలు అనేవి తగ్గుముఖం పడతాయి. రేపటి రోజున ఎంతో ఓర్పు వహించడం చాలా మంచిది. అదేవిధంగా రేపటి రోజున చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యలు కూడా పరిష్కార బాటలో నడవబోతున్నాయి. సందేహాలు అయితే తొలగిపోబోతున్నాయి. మీ యొక్క విశ్వాసం మరీ తిరిగి మెరుగుపడుతుంది. ప్రశాంతమైన మనసును కొనసాగించడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థికంగా రేపటి రోజున ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది. కృషికి తగిన ఫలితాన్ని మీరు స్పష్టంగా చవి చూడబోతున్నారు. మీ ఇంట్లో మతపరమైన, ఆధ్యాత్మికపరమైన వాతావరణం సృష్టించాలనే కోరిక మీకు కలుగుతుంది. పూజలు లేదా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతైనా మంచిది. మీ పిల్లల యొక్క కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీకు ఎంతో చెడు సమాసం భవిష్యత్తులో సమతుల్యత కలిగిస్తుంది. అనవసరమైన వాదనలకు, ఒత్తిడికి అయితే మీకు వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఒక ముఖ్యమైన ప్రయాణం కూడా మీకు ప్రయోజనకరంగా అయితే మారబోతుంది. రేపటి రోజున మీరు ఎంతైనా పేదవారికి మీకు తోచినంత మీరు
ఆహార దానం కానీ ఏదైనా వస్త్రదానం కానీ చేయడం ద్వారా మీకు ఎంతైనా మంచి జరుగుతుంది. రేపటి రోజున వినాయకుని యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి. ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా, ఆటంకాలు వచ్చినా కూడా తొలగిపోతాయి. వినాయకునికి గరికమాల సమర్పించడం ద్వారా ఆర్థిక స్తోమత అయితే మెరుగుపడుతుంది. రేపటి రోజున అయితే ఎటువంటి పరిస్థితుల్లో గణపతి పూజను మీరు అస్సలు విస్మరించవద్దు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.